జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యపై కొందరు బీసీ నాయకులు విమర్శలు చేయడం సరికాదని కర్నూలు బీసీ సంఘం నాయకులు హెచ్చరించారు. కర్నూలులోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు మాట్లాడుతూ అనకాపల్లికి చెందిన కోన గురువయ్య యాదవ్ ఆర్ కృష్ణయ్యను విమర్శించడాన్ని ఖండించారు. బీసీల అభివృద్ధికి కృషి చేసిన ఆర్ కృష్ణయ్యపై విమర్శలు చూస్తూ ఊరుకోమన్నారు. చట్టసభల్లో స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ల కోసం ఆర్ కృష్ణయ్య పోరాటం చేస్తుంటే విమర్శలు చేయడం ఏంటంటూ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 39,000 కోట్ల రూపాయల బడ్జెట్లో నిధులు కేటాయించారంటే అది జాతీయ బీసీ సంక్షేమ కృషి ఫలితమే అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఆర్ కృష్ణయ్యపై గౌరవంతో పదవులు కేటాయించాని, అందులో భాగంగానే బీజేపీలో ఆర్ కృష్ణయ్య చేరుతున్నారని నక్కలమిట్ట శ్రీనివాసులు తెలియజేశారు. భూమిని చెరుకు పసుపు పండే భూమిని బీసీ సంక్షేమ సంఘానికి విరాళంగా ఇచ్చాడు. బీసీ సంక్షేమ సంఘం పేరున రిజిస్టర్ చేశాడు. అంత త్యాగశీలి ఆర్ కృష్ణయ్య గారు మరి బీసీలను తాకట్టు పెట్టినట్టుగా కామెంట్ చేశాడు. ఆయన ఏ రోజు బీసీలను తాకట్టు పెట్టలేదు. బీసీల కోసము నిరంతరము శ్రమించి ప్రతిరోజు బీసీల హక్కుల కోసమని, జాతి హక్కుల కోసమని, విద్యార్థుల హక్కుల కోసమని, విద్యార్థుల చదువు కోసమని ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, హాస్టల్ అయితేనేమి, మరి మిగతా విషయాల్లో కూడా సంక్షేమ పథకాలు అయితేనేమి, మరి రిజర్వేషన్ల విషయంలో కూడా ఆర్ కృష్ణయ్య గారు తన 45 ఏళ్ల జీవితాన్ని పణంగా పెట్టి కృషి చేసిన వ్యక్తి. మరి కొన్ని పార్టీల్లో, రాజకీయ పార్టీల్లో ఉన్న కొంతమంది వ్యక్తులు ఆర్ కృష్ణయ్య గారిని రాజకీయంగా పడక మరి ఈరోజు విమర్శిస్తున్నారు. ఆయన 35 ఏళ్ల కృషి ఫలితంగా మరి టీడీపీకి వాళ్ళు ఆయనకు ఎల్బీ నగర్లో ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. ఆయన పార్టీ కండువా వేసుకొని ఎప్పుడూ తిరగలేదు. ఎప్పుడు బీసీ సంక్షేమ సంఘం కండువనే వేసుకొని తిరిగాడు. అది సీఎం అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యి తెలంగాణలో పోటీ చేశాడు. ఇది మరి కాదు ఇంకోటి పోటీ చేశాడు. అప్పుడు కాంగ్రెస్తో పోటీ చేస్తే అప్పుడు ఓడిపోయాడు. మళ్ళా ఒకసారి వైఎస్ఆర్సీపీ మరి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేశాడు. మరి ఆ విధంగా ఎంపిక చేయడాన్ని ప్రోత్సహించిన ఈరోజు విమర్శిస్తున్న వ్యక్తులే